సహోదరుడు వింటున్నావా, సహోదరి వింటున్నావా? నీ మీదున్న ఆశీర్వాదాలు నీ బిడ్డలకు, వారి బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు అవి చెందాలి అని అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు ఆశీర్వాదంగా జీవించాలి. నువ్వు చచ్చిపోయేంత వరకు ఆదర్శంగా జీవించాలి. అర్ధంతరంగా నీ జీవితం ముగిసిపోవడానికి వీల్లేదు. చేసిన తప్పులను బట్టో, చేసిన పాపాలను బట్టో కూడని రోగాలు కొని తెచ్చుకొని అర్ధంతరంగా నువ్వు కాటికి చేరిపోవడానికి వీల్లేదు. అర్ధంతరంగా నీ కథ ముగిసిపోవడానికి వీల్లేదు. నువ్వు దీవించబడాలి. ఫలితంగా నీ తర్వాత తరాలు తరాలు దీవించబడాలి. చూడండి ఏమంటున్నాడు దేవుడు. ఆదికాండం 17:4, క్షమించండి, మొదటి వచనం కూడా చదువుదాం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండు. అబ్రహామా, నువ్వు నిందారహితుడివిగా జీవించు. అంటే మన భాషలో యథార్థంగా జీవించు. దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుతుంది ఏంటో తెలుసా? యథార్థత, నీతియుక్తమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం దేవుడు కోరుతున్నాడు. అబ్రహామా, నిందారహితముగా జీవించు, పరిశుద్ధంగా జీవించు, యథార్థంగా జీవించు. ఎందుకనగా నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా, తాత్కాలికముగానే ఉందా, అత్యధికముగా ఉందా? మనలో ఎవరైనా ఉన్నారా అత్యధికముగా దేవుడు నన్ను దీవించాలని ఆశపడుతున్నాను అన్నవాళ్ళు ఆ మాట చెప్పండి. అత్యధికంగాని దేవుడు నన్ను దీవించాలని ఆశపడుతున్నా. అయితే ఏం చేయాలి? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పాను. అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో ఏమిటట, నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నా. నీవు అనేక జనములకు తండ్రి బగుదు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు. నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధికముగా సంతాన అభివృద్ధి కలుగ చేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించి ఉన్నాను. జనములు అంటే అర్థం తెలుసా? రాజ్యములు వస్తాయి నీ ద్వారా. అది ఆశీర్వాదం. మీరు అనొచ్చు, బ్రదర్ అబ్రహాముకే నా ఆశీర్వాదాలు అన్నీ, ఆడవాళ్ళకి ఇంకేమి ఉండవా? రండి చూద్దాం. 15వ వచనం. మరియు దేవుడు ఈ భార్య అయిన శారాయి పేరు శారాయి అనవద్దు, ఏలయనగా ఆమె పేరు శారా. నీ భార్య పేరు శారాయి కాదు, నీ భార్య పేరు శారా. ఎందుకని? ఏలయనగా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుణ్ణి కలుగ చేసి నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదరని అబ్రహాముతో చెప్పెను. ఏమిటట? నీ భార్యను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, మీ ఇద్దరిని ఆశీర్వదించి జనములకు ఆశీర్వాదంగా మారుస్తా. మీ సహోదరుడు, సహోదరి, అమ్మ, అయ్యా, నీ ఆత్మీయ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మాట వింటున్నావా? నీ ఆత్మీయ జీవితాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. నీ ద్వారా రాబోయే తరాలకు, తరతరాలకు దేవుని ప్రేమ ప్రవహించబోతుంది. ఏమిటట? దేవుని ప్రేమ నీ నుండి నీ నెక్స్ట్ తరానికి, ఆ తర్వాత తరానికి ప్రవహించబోతుంది. దేవుని ఆశీర్వాదం, నీ మీద ఉన్న ఆశీర్వాదం నీ బిడ్డల మీదకు, నీ బిడ్డల బిడ్డల మీదకు, నీ బిడ్డల బిడ్డల మీదకు, తరతరాల వరకు ప్రవహించాలి దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు నేను ఎలా ఉండాలి? నిందారహితుడవై ఉండు. అబ్రహాముతో దేవుడు ఏమంటున్నాడు? దీవించేస్తా, బాగా తాగి పడుకో, దీవించేస్తా అన్నాడా అండి? లేదండి. అబ్రహామా, నిన్ను బహుగా దీవిస్తా, నా ఎదుట
నిందారహితుడుగా జీవించు, యథార్థంగా జీవించు. అది దేవుని యొక్క వాగ్దానం. ఈరోజు నా మనవి, సంఘంలో ఉన్న ప్రతి తండ్రి, ప్రతి తల్లి యథార్థంగా జీవించాలి. ఎందుకోసం యథార్థంగా జీవించాలి అంటే, యథార్థంగా జీవిస్తే నువ్వు దీవించబడతావు. నీ దీవెన నీ బిడ్డల మీదకు ప్రవహిస్తుంది. నమ్మిన వాళ్ళు ఉంటే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? రండి, ఉన్న చోటే మోకరించండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దివ్యమైనటువంటి నీ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడి నీ మెల్లని స్వరమును వినిపింపచేసి మా జీవితంలో ఉన్నటువంటి నాయన నిరుత్సాహానికి, నిస్పృహకు నాయన శ్రేష్టమైన సందేశమే ఇదిగో ధైర్యాన్ని ఇచ్చింది. అందును బట్టి మీకు వందనాలు నాయన. మీరు ఇచ్చిన మాట ప్రకారమే మా జీవితంలో మేము చేసే ప్రతి ప్రార్థనకు అయ్యా శ్రేష్టమైన జవాబు దయచేసి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అద్భుతమైన క్లుప్త సందేశం మీకు నిజంగా ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. అంతేకాకుండా ఒక చక్కని కామెంట్ కూడా పెట్టండి. సోషల్ మీడియా ద్వారా ఎంతోమందికి విలువైన సందేశాన్ని షేర్ చేసే అవకాశం ఉంది కాబట్టి మీ ప్రయత్నం మీరు చేయాల్సిందిగా కోరుతున్నాను. మళ్ళీ రేపు ఒక క్లుప్త మార్నింగ్ డివోషన్తో ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.